చంపేస్తాను. వీడి కార్లో వచ్చే బదులు నడుచుకుంటూ వచ్చినా బెందాడే వచ్చేవాళ్ళం చదవా. బెంచ్ గారి తోలేవాడికి అంబాసిడర్ ఇస్తే ఇలాగే ఉంటది మరి. ఈ పాపారాడెవరు? జర ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏయ్ ఎవరు యు? ఓ ఎవరు నువ్వు అని అడిగేది నిన్నే. చెవుడా? పాపం భగవంతుడు ఒక్కోసారి మోగోడిని చెవిటని కూడా చెప్తాడు రా. ఓహో అర్థమైంది. మోగా చెవిటాడు కాదు గుడ్డోడు కూడా. నేను తెచ్చేస్తాను. గుడ్డోడు అని చెప్పాను కదా. ఏంటి వెళ్ళిపోయి డాన్స్ చేస్తా వాడి దగ్గర? నేను టెస్టింగ్ చేస్తా చూడండి. ఏటలా టెంటంలో ఆడిపోతున్నావు? కత్తి గుచ్చుకుపోగలదు రాయా. ఏంటి నువ్వు ఇంకా భోంచేయలేదా? సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు వీరు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. చూడు, ఈ ఇంటికి నేను యజమాని కదా. ఎంత మాట? మీ అందరికీ ఈ యజమాని. అర్థమైందా? ఇది నీ దగ్గర పెట్టుకో. సార్ పెట్టుకో చెప్తాను. ఎరా ఆయన చెవుడా, ఆయన మోగా, నేనా? ఆయన గుడ్డా. రే ఆ లుక్కు చూడరా, ఆ ముక్కు చూడరా, ఆ చెప్పుడు చూడరా. ఆ జబ్బులనే నీకొచ్చినా బాగుండేది. నేను ఎప్పుడన్నాను సార్? మీరే కదా ఆదివారం న్యూస్. మీరంతా ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి. నా పేరు భద్రాచలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇంట్లో మార్కెట్ పనులు చేస్తుంటాను. నా చేస్తానండి. ఇది నా కూతురండి, ఇంకా పెళ్ళవలేదండి. నా పేరు అహోబిలవండి, డ్రైవర్ అండి. నా పేరు శివయ్య అండి, తోట పని చేస్తుంటాను. నా పేరు కనకయ్య అండి, ధనంజయరావు గారు మా బావ వరుసకేనండి. ఆ అమ్మాయి ఆ పిల్ల పేరు చాదత్ అండి, మేమంతా బేబీ అని పిలుస్తామండి. అంటే పెద్ద ఆయన గారు మేనగోళ్ళు అండి, మా అందరికి లీడర్ అండి. అప్పుడెప్పుడో లీడర్ అండి, ఇప్పుడు మీరు కదండి మా లీడర్. సరే ఈ కర్రల మీద సంతకాలు పెట్టండి. అదేంటండి చెక్కుల మీద ప్రామిసరీ నోట్ మీద సంతకాలు చేస్తారు కానీ మీరు కర్రలు మీద చేయమంటారండి? ఎంతమంది? మేము 7 కర్రలని. కర్రలు కూడా 7 నేను ఒకరికి వాడిన కర్ర ఇంకొకరికి వాడను. అప్పుడు హీరో గుర్రం మీద ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ విలన్స్ అందరినీ ఎలా కొట్టాడో తెలుసా? నా వల్ల కాదమ్మా ఈ జ్యూసులు తాగించడం. రోజు ఇవన్నీ నేను తాగలేక వస్తున్నా. ఇప్పటికే నీ డ్యూటీ అటెండ్ అయిన దగ్గర నుంచి 10 కేజీలు పెరిగాను. ఎవరు నువ్వు? మళ్ళీ అమ్మగారికి తెచ్చిన నువ్వు తాగుతూ కనబడ్డావో ఇక జీవితంలో నువ్వేమీ తినలేవు. ఏంటేమైంది? అమ్మగారిని చూసారా? ఆవిడ గురించి పట్టించుకున్నారా? అమ్మగారి దగ్గర పెట్టావు, ఇంకేం చేయాలి? ఆవిడ నీ యజమానురాలరా. కంటికి చూపుందే తప్ప కళ్ళ ముందేముందో తెలుసుకోలేని స్థితిరా ఆవిడిది. తన కొడుకు దూరమైనా అక్కబిడ్డమైన నిన్ను ధనంజయరావు గారు ఎందుకు తెచ్చుకున్నారు? సంపాదించిన తన ఆస్తి నీకు రాసిద్దామనా? ఆడదానివి సాటి ఆడదానికి తోడుగా ఉంటావని. కానీ నువ్వు చేస్తుందేంటి? మొక్కుబడిగా హాస్పిటల్కి రావడం, పరివాళ్ళను సినిమాలకి తిప్పడం, హీరోలు వేసుకున్న డ్రెస్సులు వేసుకుని తిరగడం. ఇదేగా రోజు నువ్వు చేసేది. ఎప్పుడూ కలకలలాడుతూ నవ్వుతూ తిరిగే నా లక్ష్మి ఇలా అవ్వటానికి కారణం ఆ చంద్రశేఖర్. వాడు కూడా నాలాగే పుత్రశోకం అనుభవించాలి. అదే నా ప్రతీకారం. నాన్న, నా గురించి మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇన్నాళ్ళు ఏ ఊర్లో పెరిగానో ఏం చేస్తున్నానో తెలియచేయనందుకు నన్ను క్షమించండి. త్వరలోనే బయలుదేరొచ్చేస్తున్నాను. ఇట్లు లేదండి, వాడి చేతిరాత చూడనివ్వండి. కన్న కొడుకుని కళ్ళారా చూడలేకపోయినా కనీసం వాడి చేతిరాత చూసైనా సంతృప్తి పడతాను. అసలు బాబు ఏ ఊరి నుంచి ఉత్తరం రాశాడో తెలుసుకుని మనమే వెళ్దాం. వద్దు. నీ కొడుకు ఎక్కడున్నా వెతికి చంపమని ఆ ధనుంజయరావు భయంకరమైన రౌడీని పెట్టుకున్నాడు. ఎవరతను? ఆ రోజు పోలీస్ స్టేషన్ ని ఖాళీ చేయించాడని పేపర్లో న్యూస్ చదివి ఆశ్చర్యపోయావే, ఆ రౌడీని. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఆ రోజు ఒక్క క్షణం నువ్వు నాలో క్షణికమైన స్వార్థాన్ని నిద్రలేపకుండా ఉండుంటే. చాలే నువ్వు ఊరుకున్నావా? ప్రభుత్వం అవార్డులు కొట్టేశావు, వ్యాపారాలు చేసి ఆస్తులు సంపాదించావు. సర్లే, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? ఆ రౌడీ ఎక్కడున్నాడో కనుక్కో. ఎవరు నువ్వు? మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాణ్ణే. ఆ ధనుంజయ్ గారి దగ్గర కొత్తగా చేరిన రౌడీ వీడే. మనిషి శరీరంలో అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్. అది మనిషి ప్రాణమే తీస్తుంది.
కానీ దానికంటే భయంకరమైన వ్యాధి స్వార్థం. అది ఎంతో మంది ఎదుటి వాళ్ళని బలి తీసుకుంటుంది. మీ స్వార్థం మూలంగా ఒక తల్లి మంచాన పడుంది, ఒక తండ్రి మందుకు బానిసయ్యాడు. ఆ పాపానికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. మన కంట్లో ఆనంద బాష్పాల కోసం ఎదుటివాడి చేత కన్నీళ్లు పెట్టించకూడదు. మీరెన్ని పూజలు చేసినా మీ కొడుకు మీకు దక్కడు. పుట్టలేదనుకోండి, ఒరిట్లోనే పోయాడనుకోండి. ఈ దండ ఆ ఫోటోకి వేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుందో నేను చెప్తాను. నీకు వార్నింగ్ ఇచ్చాడా? నీ వెనక ఈ కనకయ్యన్న సంగతి మర్చిపోయాడా? మర్చిపోతాడు. ఈ ఆళ్ళ నుంచి ఆడికి ఏరగ వంట వండెట్టేసి వాడు ఆరోగ్యం మీద దెబ్బ తినిపించేస్తాను. ఏంటి దెబ్బ తినిపించేది? తొక్కుడు బిళ్ళ ఆడు చెక్కుడు చూసావు కదంటే. ఎప్పటికైనా నా కారు ఏంటి ఆల్ ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అసోసియేషన్ మీటింగ్ లాగా అందరూ ఒక చోట చేరారు. అంటే ఇవాళ నుంచి ఎవరు ఏం చేసినా కలిసి ఐకమత్యంగా చేద్దాం. కుదరదు. ఈ రోజు నుంచి మీలో ఏ ఇద్దరు కలిసి కనపడడానికి వీల్లేదు. ఏంటి 144 సెక్షనా? కాదు, 122 సెక్షన్. అంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏం తీస్తారో ఏంట్రా? రేపటి నుంచి మార్కెట్ పని తప్ప ఇంకో పని చేసావో? అమ్మో అర్థమైందండి. నా బాడీ మటన్ మార్కెట్ లో తలకిందులుగా కుక్కడికి వెళ్ళాడుద్ది. ఏంట్రా చొక్కాకి కొంచెం గంజెక్కువైనట్టుంది? అంటే చాక్లెట్ గంజెక్కువ పెట్టండి. నలిపేసి రేపు మామూలుగా వేసుకుంటారు సార్. రేపటి నుంచి వంటగది దాటొస్తే ఏమవుతుంది? ఏటవుతుందండి? గ్యాస్ లీక్ అయిపోయి టవ్ వెళ్ళిపోద్దండి. వంట మనిషి మరణం అని పేపర్లో వచ్చేస్తుందండి. నా పని నేను చూసుకుంటానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏంటి అర్థమైంది? కొంచెం ఎక్స్ట్రా. రేపటి నుంచి కాళ్ళని క్లియర్ గా లేకపోతే నా హెడ్ స్టీరింగ్ మీద, బాడీ బాలెట్ మీద ఉంటుందండి. బేబీ చారులత, గంజాయి వనంలో తులసి మొక్కలాగా పని వాళ్ళ మధ్యన ఉండకూడదు. రేపటి నుంచి పొద్దునే ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం అమ్మగారి పనులు అయ్యాకే ఇంటికి రావాలి. అర్థమైందా? మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం. రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్ కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడు చూపెట్టండి. వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేయం కుడితే తేలిక అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావన్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటేదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటేగానే చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య. మొన్నే పెద్ద మనిషి అయింది. మంచి కసి మీద ఉంది. కసక్కన కాటేసిందంటే పుసుక్కుని చచ్చిపోతాడు. ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. పద. రండి మీకు ఎదుగో. జాగ్రత్త. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపతీసాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయిచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో 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 అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు. ఏంటి ఎక్కడా? అమ్మాయి గారు నడుము. ఇలా పడుకో. సార్ పోస్ట్. భవానీ, ఏంటండి మొన్న మన బాబు చేతిరాజు చూసి ఆనందపడ్డావు కదా. ఈ రోజు వాడు తన గొంతు మనం వినాలని ఈ క్యాసెట్ పంపించాడు. పద విందాం. ఒక దుర్మార్గుడికి భయపడి కన్నబిడ్డ ఆలనా పాలనా చూడకుండా ఇన్ని సంవత్సరాలుగా నాకు దూరమై బతుకుతున్న నా తల్లిదండ్రులకి పాదాభివందనం. అమ్మా, నీ కన్నీళ్లు తుడవడానికి, నాన్నకి ధైర్యం చెప్పడానికి వస్తున్నానమ్మా. త్వరలోనే వస్తున్నాను. బై. ఏమండి
వాడెక్కడున్నాడో ఎప్పుడొస్తాడో తెలీదు. కనీసం ఈసారైనా వాడి ఫోటో పంపిస్తే బాగుండండి. సాయంకాలం దాకా తాగుకుందామా చకల్ల కబ్బు. అక్కడ పెట్టు. భద్రాచలమా? రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు. ఈ దెబ్బతో ఈడు అయిపోయాడు. పదరా చెప్తాను. అమ్మాయి గారు అదేంటండి కప్పులు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటది మరి. మావయ్యకి కొడుకన్నా కొడుకు గుర్తుగా ఉన్న కప్పులన్నా ప్రాణం. అతను వెయిటింగ్ టచ్ చేయకూడదు, వాటి మీద చేయేశాడు. ఇప్పుడు అన్ని ఎలా ఇరికిస్తానో చూడండి. కనకయ్య, అహోబిలం, భద్రాచలం, గౌరీ చారు ఎక్కడ చచ్చారు అందరూ? ఏమైంది బాబు గారు? ఆనంద్ బాబు ఫోటో ఏమైంది? దుర్గా ప్రసాద్ తీసుకెళ్లాడు మావయ్య. దుర్గా ఎక్కడికి? ఎక్కిలం పట్టిన కప్పులు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే దరిద్రమని బయట బారేయడానికి తీసుకెళ్ళా. వాడిని చంపేస్తాను. వాడిని ప్రాణాలతో బదలను. ఆనంద్ బాబు ఫోటో ఆగో దుర్గా. ఈ గదిలో ఆనంద్ బాబు ఫోటో తీసి నీ ఫోటో అక్కడ పెట్టావా? చెప్పు. పెట్టాను. ఎందుకు పెట్టావు? చెదలు పట్టిన ఫోటో ఫ్రేమ్ ని చిలుం పట్టిన కప్పుని తీసుకెళ్ళి. నువ్వెవడివిరా ముట్టుకోవడానికి? నీ కంటికి చిలుం పట్టిన కప్పుల్లా కనిపించే ఆ మెమంటోలు 8 ఏళ్ల వయసులో నా బాబు నాకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలు రావి. నీ కంటికి చెదలు పట్టిన ఫ్రేములో ఉన్న నా కొడుకు ఈ గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నాడ్రా. అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నిన్నిక్కడ తీసుకొచ్చినందుకు ముందుగానే నా కళ్ళు తెరిపించావు. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచే వెళ్ళిపో. సార్, ఇవి ఎక్కడ పెట్టమంటారు? ఇటు. బాబు గదిని మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు. పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్, దేవాలయానికి కూడా రంగులు వేయాలి. మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు? మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు కదా సార్. నువ్వు నిండు నూరెళ్ళు బతుకుతావు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. ఈ రోజు నుంచి అభిమానిస్తాను. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసిందేంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా? ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నెలగొట్టాలా? ఎట్టా ఎల్లగొట్టాలి? అంతా నీ హాత్మే హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు, నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా, నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబా పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా?
ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరే భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాళ్ళని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. గురు మెల్లగా జాగ్రత్త. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు గురు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగన్నా చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం. మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు. రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి ఆ చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజం నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టొచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు.